హాయ్ అందరికీ నమస్తే. ఇవాల్టి కథ ఆవు పులి. ఒకప్పుడు ఒక పల్లె పక్కనే పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఒక పెద్ద పులి ఉండేది. ఆ అడవిలో చాలా రకాల జంతువులు ఉండేవి. ఆ జంతువులన్నీ కూడా పులిని చూసి చాలా భయపడేవి. అదే అడవి అంచులో ఒక మంచి ఆవు ఉండేది. ఆవు చాలా శాంత స్వభావం, ఎవరికి హాని చేయదు, ఎల్లప్పుడూ గడ్డి తింటూ తన పనిలో తనే ఉండేది. ఆవు ప్రతిరోజు కూడా అడవికి వెళ్ళి మేత తిని సాయంత్రం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేది. ఇలా ప్రతిరోజు అడవికి వస్తూ ఉండేది. పులి తనకు దొరికిన జంతువులన్నీ కూడా చంపి తింటూ ఉండేది. అందువల్ల పులిని చూస్తే అందరూ భయపడేవాళ్ళు. అడవిలో ప్రతిరోజు కూడా పచ్చనిగా ఉండేవి చెట్లు. ఒకసారి అనుకోకుండా తీవ్రమైన ఎండలు వచ్చాయి. అప్పుడు అడవిలో నీరు చాలా తక్కువైపోయింది. అడవిలో ఉన్న జంతువులు నీటి కోసం చాలా ఇబ్బందులు పడ్డాయి. పులి కూడా దాహంతో అలసిపోయింది. ఓ రోజు పులి వాగు దగ్గరకు వెళ్ళి చూసింది. నీరు దాదాపు లేదు. అప్పుడు ఆ వాగు పక్కకు ఒక ఆవు వచ్చింది. నీరు తక్కువగా ఉన్నప్పటికీ పులిని చూసి ఆవు భయపడలేదు. ఆవు శాంతంగానే పక్కనే నిల్చొని ఉంది. పులి ఈ విధంగా అడిగింది, నన్ను చూసి భయపడలేదా అని ఆవును అడుగుతుంది. ఆవు చిరునవ్వుతో చెప్తుంది, భయం ఎందుకు, ఈ నీరు మనిద్దరికీ సరిపోతుంది. ప్రాణం ఉన్నంత వరకు భయపడకుండా శాంతిగా ఉండడం మంచిది. పులి ఆశ్చర్యపోయింది. ఎప్పుడు చూసినా ఆవులు దాన్ని చూసి పారిపోతాయి, కానీ ఈ ఆవు ధైర్యం, మంచితనం పులి మనసుని మార్చేసింది. ఆవులన్నీ కూడా పులిని చూసి ఎప్పుడు పారిపోయాయి, కానీ ఈ ఆవు మాత్రం పారిపోకుండా పులికే సమాధానం చెప్తుంది. పులి ఆవు మాటలకి ఆశ్చర్యపోయింది. ఆవు మాటలు పులి మనసుని మార్చేశాయి. ఆవులో ఉన్న ధైర్యం, మంచితనమే పులి మనసుని మార్చేసింది. పులి మృదువుగా చెప్పింది ఆవుతో, నీ మంచితనం నాకు నచ్చింది, నేను నిన్నెప్పుడు హాని చేయను. ఆ రోజు తర్వాత పులి ఆ అడవిలోకి వచ్చే జంతువులను దాడి చేయడం తగ్గించేసింది. ప్రతిరోజు ఆవు నీటి దగ్గరకు వచ్చినప్పుడు పులి దూరంగా కూర్చొని శాంతంగా ఉండేది. సెలయేరు నిండినప్పుడు కూడా పులి ఆవుతో స్నేహంగానే ఉండేది. ఈ కథ గ్రామంలో అంతా వినిపించింది. శాంతి, మంచితనం ఉంటే పెద్ద శత్రువులైన స్నేహితులవుతారు. నీతి, మంచితనం, ధైర్యం ఎప్పుడు మనుషుల్ని, జంతువుల్ని కూడా మార్చుతుంది. ధైర్యానికి, మంచితనానికి మనసుని మార్చగల శక్తి ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.